తో జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశాన వాటికను ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ఇలాంటి శ్మశాన వాటికలను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తామంటున్న అధికారులతో మా కరెస్పాండెంట్ సంతోష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో మహాప్రస్థానం ఇక్కడ శ్మశాన వాటిక ఉంది. ఇది ఇంద్రభవనాన్ని కూడా తలపిస్తుంది. దీంతో పాటు ఐఏఎస్ అధికారుల బృందం. మేడం ఎలా ఉంది మొత్తం చూస్తుంటే? చాలా బాగా ఉన్నాయి ఫెసిలిటీస్. చూడడానికి అంటే ఇది ఆ పార్క్ లాగా కనిపిస్తుంది. అట్లాంటివి ఫెసిలిటీస్ డిస్ట్రిక్ట్ లో కూడా రావాలి చెప్పేసి అది మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పంపించారు. సో మేము చూసుకొని ఖచ్చితంగా నేర్చుకుంటాం. మేడం చాలా వరకు శ్మశానాలు కబ్జాలకు గురవుతుంది. ఇలాంటి ప్రికాషన్ తీసుకున్నాడు మంచి మంచి శ్మశాన వాటికలు అవసరం అంటారా? శ్మశాన వాటిక ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది దాహ సంస్కారం కోసం అది ప్లేస్ కావాలి. సో అది మన డిస్ట్రిక్ట్ లో ఎక్కడైనా అది శ్మశాన వాటిక ఆల్రెడీ వాడుతున్నారు. అది ఖచ్చితంగా అది మన ప్రాబిలిటీ ఆర్డర్ బుక్ లో పెట్టాలి, రెవెన్యూ రికార్డ్స్ లో. ఎక్కడైనా అంటే అది ఆక్రమణకి గురి అయింది, అది కూడా మనం అది ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కి అది చర్యలు చేపడతాం. అయితే మొత్తం శ్మశాన వాటిక చూస్తూ ఓవరాల్ గా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే మనతో పాటు ఐఏఎస్ అధికారుల బృందం ఉదయాన్నే వచ్చి చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఆదేశాల మేరకు అందరూ కూడా వస్తున్నారు. శ్మశాన వాటికి చాలా బాగుంది అంటున్నారు. ఇక్కడ ఉదయాన్నే ఇక్కడ అన్ని విభాగాలు, ముఖ్యంగా ఫెనిక్స్ సంస్థ చాలా అద్భుతంగా ఇంద్రభవనాన్ని తలపించే విధంగా చేసింది. దీంతో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చూస్తున్నారు. ఇది ప్రతి దగ్గర ప్రతి జిల్లాల్లో కావాలి, అదే విధంగా అన్ని ప్లేస్ లో కూడా ఇలాంటి పెడితే చాలా వరకు బాగుంటుందని సుమారు గంటన్నర పాటు ఈ ఫెనిక్స్ సంస్థ వీళ్ళంతా కూడా దగ్గరుండి అన్ని కూడా ఎక్కడికక్కడ వీళ్ళు చూపించారు. దీంతో పాటు మొత్తానికి చూస్తుంటే ఇక్కడ అందరూ కూడా చాలా వరకు బాగుందని చెప్తున్నారు. దీంతో ముఖ్యంగా కబ్జాలు గురవుతున్న చాలా ప్లేసుల్లో ఇవన్నీ కూడా ఉదయాన్నే జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ కమిషనర్ సార్ కూడా వచ్చి మొత్తం దగ్గరుండి కూడా బాధ్యత చూపించారు. దీంతో పాటు ఇలాంటి శ్మశాన వాటికలు ఇంకా ప్రతి దగ్గర కూడా వస్తే బాగుంటది, దీనివల్ల ఎన్క్రోచ్మెంట్ కూడా గురి కాకుండా ఉంటే బాగుంటది అని చెప్తున్నారు. దీంతో మొత్తానికి చూస్తుంటే ఇక్కడ శ్మశాన భవనం ఇంద్రప్రస్థం అన్నట్టుగా చాలా వరకు బాగుంది. ఇలాంటివి కూడా జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వం అన్ని కూడా శ్మశానాలు ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఇలా అద్భుతంగా ఉండి అందరికీ ఉపయోగపడేలా ఉండాలని ఆశిద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవికుమార్తో సంతోష్, ఎన్టీవీ, హైదరాబాద్.